రెండవ అంశము, ఇది టెక్నికల్ అంశం, చాలా సున్నితమైన అంశం. దయచేసి నేను ఒకవేళ ఏమైనా తప్పు మాడితే క్షమించాలి. మొట్టమొదట ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నది, ఎవరికైనా వర్తిస్తుంది. ఒక తండ్రిగా, ఒక మాజీ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక పౌరుడిగా, ఈ పోక్సో కేసులు నేరం జరిగిన తర్వాత వాటి పరిశోధించడం ఎంత ఇంపార్టెంటో, నేరం జరగక ముందు కూడా వాటిని ఆపడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది నా రిక్వెస్ట్ తల్లిదండ్రులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా యంగ్ అడల్ట్స్కు, అంటే జెన్జీ అంటున్నాం కదా ఇప్పుడు మనం, ఆ యంగ్ అడల్ట్స్, తర్వాత 12 సంవత్సరాలు దాటిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, 12, 11, 10 ఆ వయసులో ఉన్న బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా ఆ బిడ్డలకు మా ప్రత్యేకమైన రిక్వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున. మొట్టమొదట 99% పాక్సో కేసుల్లో నేరస్తులు ఎవరంటే బాధితులకు తెలిసిన వాళ్ళే. అంటే వాళ్ళు మామయ్యల రూపంలో రావచ్చు, ఆంటీల రూపంలో రావచ్చు, లేకపోతే పక్కింటి అంకుల్ రూపంలో రావచ్చు, లేకపోతే దూరపు బంధువుల రూపంలో రావచ్చు, లేకపోతే ఇంకా ట్యూటర్ల రూపంలో రావచ్చు, లేకపోతే గేమ్స్లో కోచ్ల రూపంలో రావచ్చు, లేకపోతే నైబర్స్ పక్కన ఇరుపురు వాళ్ళ రూపంలో రావచ్చు, లేకపోతే మత గురువుల రూపంలో కూడా రావచ్చు. అట్లనే అందరినీ చెడ్డోళ్ళని అంటలేను, కానీ ఒక కన్నేసి ఉంచాలి. పిల్లలను దయచేసి ఒంటరిగా వదలకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వదలకండి. నేను చెప్పాను, ఒక్కసారి దాడి జరిగితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు కూడా మర్చిపోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు సైకలాజికల్ కథమైపోతారు. ఆ పరిస్థితి రాకూడదంటే పిల్లలను, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అనేది ఒక కన్నేసి ఉంచాలి. ఈ దొంగలు ఎవరైతే, దుర్మార్గులు, ఈ కామాంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటివి ఎన్నుకుంటారంటే, పాఠశాలలో ఒంటరి ప్రదేశాలు, లేకపోతే పార్టీలు జరుగుతుంటే అక్కడ మూలలు, లేకపోతే ట్యూషన్ కేంద్రాలు, లేకపోతే క్రీడా కేంద్రాలు, ఇంకా రకరకాల ప్రాంతాలు, ఎక్కడైతే ప్రైవసీ ఉంటుందో ఆ ప్రైవసీ ఉన్న ప్రాంతాల్లోనే వీళ్ళు జనరల్గా ఆపరేట్ చేస్తుంటారు. అదేవిధంగా ఇక దీనికి ఒక టెక్నిక్ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు తల్లిదండ్రులు, అదేవిధంగా యంగ్ అడల్ట్స్. దీన్నే గ్రూమింగ్ టెక్నిక్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇది అంతర్జాతీయంగా గుర్తించబడ్డ టెక్నిక్, ఈ గ్రూమింగ్ టెక్నిక్. ఈ నేరస్తులు గ్రూమింగ్ టెక్నిక్ ద్వారా ఈ మైనర్ బాలికలకు కానీ మైనర్ బార్ల దగ్గర అవుతారు. ఏంటి గ్రూమింగ్ టెక్నిక్? గ్రూమింగ్ టెక్నిక్ ఏంటంటే వల్నరబుల్ పిల్లలను గుర్తిస్తారు. వల్నరబుల్ పిల్లలు అంటే ఎవరు? ఇంట్లో ఇద్దరు తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్లాడుకుంటా ఉన్నారు. తండ్రి లేడు, తల్లి ఉంది, తల్లి లేడు, తండ్రి ఉంది, లేకపోతే సపరేట్ అయిపోయి ఉన్నారు, లేకపోతే ఇద్దరు కూడా ఇంటికి రాగానే మొబైల్ ఫోన్స్, ఆఫీస్ పనులు అవన్నీ చేస్తూ ఉన్నారు. పిల్లలు మమ్మీ డాడీ ఆడుకుందాం, నాకు కథ చెప్పు, అవి చెప్పు, ఇవి చెప్పు అంటే, నాకు ఏదైనా వంట చేసి ఇవ్వవా మమ్మీ, లేకపోతే నాకు హోంవర్క్లో హెల్ప్ చేయంటే, నాకు ఇదంతా కాదు, నాకు మనసు మమత సీరియల్ ఇంపార్టెంట్, లేకపోతే డాక్టర్ బాబు సీరియల్ ఇంపార్టెంట్, లేకపోతే ఇంకేవో ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే, ఈ పిల్లలు ప్రేమ కోసం వెంపర్లాడతారు. లేకపోతే తల్లిదండ్రులు కొడతారు పిల్లలు, తండ్రి తాగొస్తాడు, దనదన కొడతాడు. సో మదర్ కాపాడుకుంటే పర్లేదు, మదర్ కాపాడుకోకపోతే వీళ్ళు ఆ రక్షణను ఇంకో దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఇంకొక దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే సమయంలోనే వల్నరబిలిటీ మొదలవుతుంది. సో మొట్టమొదట టార్గెట్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరు? వల్నరబుల్ చిల్డ్రన్. రెండవది, ఈ పిల్లల మీద నమ్మకాన్ని సంపాదిస్తారు. ఎవరు? ఈ నేరస్తులు. నమ్మకం ఎట్లొస్తుంది అంటే, సో నేను నీ అంకుల్ లాంటి వాడిని, నేను నీ అన్న లాంటి వాడిని, లేకపోతే నేను దూరపు అంకుల్ని, మీ డాడీ నాకు చాలా క్లోజ్, మీ డాడీ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కాపాడలేదా, మమ్మీ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కాపాడలేదా, మీ డాడీకి మమ్మీకి ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నేను ఇస్తా ఉన్నా, మీకు ఏమైనా పోలీస్ కేసులు అయితే కూడా నేను రక్షిస్తా, అవి ఇవిగా రకరకాల మాటలు చెప్పి పిల్లలను చాలా కేర్ఫుల్గా దగ్గరవి వాళ్ళకు ఒక సంబోధించే వ్యవహారంలో మార్పు వస్తుంది. ఇక మూడవది, అవసరాలు తీర్చడం. అవసరాలు అంటే ఏముంటాయి? జనరల్గా ఈ నేరస్తులు అనే వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే, పిల్లలకు వాళ్ళు అడగకముందే, వీళ్ళకు ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే వాళ్ళందరి పిల్లల మీద ఈ టార్గెట్ చేయరు, ఒక్కరే అమ్మాయి మీద చేస్తారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. జనరల్గా మెజారిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ సెక్సువల్ వయలెన్స్ ఆర్ యంగ్ గర్ల్స్. సో ఈ ఒకటే అమ్మాయి మీద ఫోకస్ చేస్తారు. ఒకే అమ్మాయి మీద ఫోకస్ చేసి ఆ అమ్మాయికే, ఇంట్లో 3 ఉన్నా కూడా ఆ అమ్మాయికి, 2 ఉన్న ఆ అమ్మాయికే ఎక్కువగా గిఫ్ట్స్ ఇస్తారు. వాట్ గిఫ్ట్స్? ఆర్డినరీ గిఫ్ట్స్ కాదు, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తారు, మంచి డ్రెస్సులు తీసుకొస్తారు. అదేవిధంగా అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తారు. మమ్మీ ఇవ్వట్లేదు కదా నేను ఇస్తాను, అమ్మ అంకుల్ పర్లేదమ్మా అని చెప్పి ఇస్తారు. అదేవిధంగా
ఫోన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫోన్స్, ఇన్స్టాగ్రామ్ చూడాలని యంగ్ జనరేషన్కి చాలా ఉంటుంది, స్నాప్చాట్లో చాట్ చేయాలని ఉంటుంది, అదేవిధంగా ఫోటోలు తీసుకోవాలని ఉంటుంది, సెల్ఫీలు తీసుకొని వాళ్ళ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలని ఉంటుంది, ఇంకా రకరకాల యాప్స్ అనమాట. ఈ యాప్స్లో పెట్టుకోవాలంటే మంచి మొబైల్ ఫోన్ కావాలి, దానికి కెమెరా ఫెసిలిటీ ఉండాలి. సో ఇప్పుడు కెమెరాలో అద్భుతమైన కెమెరా ఫెసిలిటీ ఫోన్స్ వస్తున్నాయి, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు. అలాంటప్పుడు ఈ పక్కింటి అంకుల్ వస్తాడు, లేకపోతే పక్కింటి భయ్యా వస్తాడు, వచ్చి ఇతను నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకో అని చెప్పేసి ఈ ఫోన్ తీసుకో, మంచి ఫోన్ కొనుక్కోమ్మా, పర్లేదు మా ఇంట్లో 2 ఉన్నాయి, ఇది ఒకటి తీసుకో అంటారు. పిల్లలు ఏమున్నది, అమాయకులు, మైనర్ బాలికలు ఎట్లుంటారు, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు. సో అందుకొరకు ఈ ఎమోషనల్ నీడ్ ఫీల్ చేస్తారు. తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితి ఉండదు, సో పక్కన వీడు పోనిస్తాడు. సో కొనిచ్చిన వెంటనే ఆ పిల్లలు ఆ ఫోన్ దాచిపెట్టుకుంటారు, దాన్ని వాడుకుంటారు. అంటే సో రిలేషన్షిప్ కొంచెం కొంచెం స్ట్రెంథన్ అవుతుంది. దాని తర్వాత స్లోగా ఐసోలేట్ చేస్తారు. ఎవరి నుంచి ఐసోలేట్ చేస్తారు? సిబ్లింగ్స్ నుంచి ఐసోలేట్ చేస్తారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆ అమ్మాయిని స్లోగా వీళ్ళ వైపు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. చేసి స్లోగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెడతారు. మాట్లాడి చూడు నేను ఇంత చేస్తున్నా, నాలాగా మీ మమ్మీ డాడీ చూస్తున్నారా నేను అని చెప్పి స్లోగా పిల్లలను తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ట్రైన్ చేస్తారు. అదేవిధంగా దాని తర్వాత స్లోగా అప్పుడప్పుడు తాకరాని చోట తాకుతారు. అది యాక్సిడెంటల్గానే కనిపిస్తుంది, కానీ ప్లాన్ ప్రకారం చేసే వ్యవహారం అది. యాక్సిడెంటల్గా ఉంటుంది కానీ సో ఆ అమ్మాయికి అర్థమైపోతుంది, కానీ ఇది ఈయన యాక్సిడెంటల్గా చేసినట్టు ఉంటుంది. అది స్లోగా హద్దులు దాటి ప్రవర్తించడం మొదలవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చివరిగా ఏం చేస్తాడంటే ఈ గ్రూమింగ్ టెక్నిక్లో ఈ విషయాలు దయచేసి ఎవరికి చెప్పకు, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి అంటాడు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఒక 3, 4, 5 దశలలో చాలా కేర్ఫుల్గా అఫెండర్స్ విక్టిమ్స్ను ట్రైన్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి వాడిని లోబరుచుకుంటారు. మన తెలుగులో అయితే లోబరుచుకుంటారు అంటారు. సో ఆ విధంగా లోబరుచుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆ పిల్లలకి ఏమీ తెలియదు. సో మరి తల్లిదండ్రులు ఎట్లా గుర్తుపట్టాలి ఇవన్నీ కూడా? దానికి నా దగ్గర కొన్ని విషయాలు అంటే టెల్ సైన్స్ ఉన్నాయి, అవి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక వ్యక్తి ఎవరైనా మన ఇళ్లలోకి పిల్లల దగ్గరకు వచ్చి 3 అమ్మాయిలను సమానంగా చూడకుండా ఒకటే అమ్మాయిని చూస్తున్నాడంటే మీ యాంటెన్నా అప్ కావాలి, అంటే మీ ఒళ్ళంతా కళ్ళు పెట్టుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి తెలుగులో చెప్పాలంటే. అదేవిధంగా ఈ వ్యక్తి పదే ఆ పిల్లలతో ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తాడు. నెవర్ అలో యువర్ చిల్డ్రన్ టు స్టే అలోన్ విత్ స్ట్రేంజర్స్. 2 ఉండండి, కానీ ఒక్కరిని మాత్రం పిల్లలతో ఎప్పుడు దయచేసి పెట్టకండి. వాళ్ళు ఎంత క్లోజ్ అయినా పర్లేదు, బట్ కీడెంచి మేలెంచాలనేది మనం అనుకుంటున్నాం. తర్వాత అదేవిధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, కానీ నేను మాత్రం బాగా అర్థం చేసుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాడని మీ అమ్మాయి ఎప్పుడైనా అబ్బాయి కానీ మీతోని ప్రైవేట్గా చెప్తే దయచేసి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎప్పుడు కూడా కౌగిలింతలు చేస్తూ లేకపోతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అంటే మనం పిల్లల దగ్గర మన మీద కూర్చోబెట్టుకుంటే ల్యాప్లో కూర్చోబెట్టుకొని ప్రతిసారి కూడా అలా చేస్తున్నాడంటే తల్లిదండ్రులు అలాంటి వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మాట్లాడే భాషలో కూడా చాలా మార్పు వస్తుంది. ఎప్పుడైనా ఈ కామాంధులు ఏం చేస్తారు, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఈ రొమాంటిక్ లాంగ్వేజ్ వాడతారు. వాళ్ళ శరీరాల్లో వస్తున్న మార్పులు జనరల్గా ప్యూబర్టీ అయిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ బాడీలో వస్తున్న చేంజెస్ను ఓపెన్గా కామెంట్ చేస్తూ ఆ లాంగ్వేజ్ను రొమాంటిక్ లాంగ్వేజ్గా వాడితే డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ వ్యక్తి ఈ పిల్లలను ఎక్స్ప్లాయిట్ చేస్తాడు అని చెప్పి మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి మన కొత్త టెక్నిక్, నువ్వు నేను ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం కానీ దాన్ని స్టేటస్లో పెట్టకు అంటాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మీ స్నాప్చాట్లో షేర్ చేయొద్దు అంటాడు, ఇన్స్టాలో పెట్టుకోవద్దు, కానీ మనిద్దరమే షేర్ చేసుకుందాం అంటారు. చాలా డేంజరస్ ఈ బిహేవియర్. పిల్లలు ఇవన్నీ మనకు చెప్పాలి. సో పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారు ఈ దాడి జరుగుతుంది అని, వాళ్ళు సడన్గా వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది. తల్లిదండ్రులుగా ఆ బిహేవియర్ను మనం గమనించాలి. ఏ మార్పు వస్తుంది? సడన్గా పిల్లలు ఒంటరిగా ఉండిపోతారు. అంతవరకు కలుపుకోలుగా తిరిగిన పిల్లలందరూ కూడా ఒంటరిగా మారిపోతారు. మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి సడన్గా.
అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే కోపం అవుతారు. సో అదేవిధంగా ఏ వ్యక్తితోనైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తికి తాలూకా ఇచ్చిన ఫోను, మనీ, వాటి గురించి తల్లిదండ్రులకు చెప్పడం బంద్ చేస్తారు. గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, లేకపోతే భయం వచ్చేస్తుంది. వాడు ఏం చేస్తాడు? చాలా కేసుల్లో మేము చూసాము, వాడంటే పిచ్చి పిచ్చిగా భయపడిపోతారు పిల్లలు. రాత్రి కళల్లో వస్తారు, పీడ కళల్లో, దాన్ని నైట్ మేర్స్ అంటాం మనం. అదేవిధంగా ఆ పక్క మీదనే, బెడ్ మీదనే యూరిన్ పోసుకోవడం, యూరినేట్ చేయడం. సో ఇవన్నీ కూడా భయంతో చేస్తూ ఉంటారు, నిద్రలోనే కలవరిస్తూ ఉంటారు. ఈ బిహేవియర్ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు ఎక్కడో దగ్గర ఈ దాడికి గురవుతున్నట్టుగా మనం గమనించాలి. అదేవిధంగా ఈ డబ్బు, ఫోన్లు, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏవైతే ఇచ్చారో ఆ గిఫ్ట్స్ని పిల్లలు దాచిపెట్టుకుంటారు, ఈ తల్లిదండ్రులు తెలియకుండా. ఎందుకంటే మా మమ్మీకి తెలిస్తే ఏమంటుందో అని చెప్పేసి, మా డాడీకి తెలిస్తే ఏమంటుందో అని చెప్పేసి. ఆ విధమైన బిహేవియర్ మీ లోపల అంటే మన పిల్లల లోపల కనిపిస్తుంది అంటే మనం వెంటనే శంకించాల్సిన అవసరం లేదు, కానీ వాటిని ప్రశ్నించాలి, పిల్లలను కన్ఫ్రంట్ చేయాలి, ప్రేమగా లాలించి కన్ఫ్రంట్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అంతకుముందు పిల్లలు చాలా కలుపుకోలుగా ఒకరింట్లోకి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఒక షాప్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఒక వ్యక్తి దగ్గర పోయి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళకి ఆ దాడి జరిగిన విషయం తెలిసే వరకే, అమ్మో వీడి దగ్గరికి పోతే మాత్రం నా బతుకు ఖతమైపోతుంది అని చెప్పేసి పిల్లలు వాడంటేనే భయపడతారు, ఆ ఇంట్లోకి పోవాలంటేనే భయపడతారు. ఆ ఇంట్లోకి పోవాలంటే ఆ వ్యక్తి పేరు తీస్తేనే భయపడిపోతారు, చాలా దూరం అయిపోతారు. సో ఆ విధంగా అవసరం అనుకుంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో చేయి కోసుకుంటారు, ఆత్మహత్యయత్నం కూడా చేస్తారు పిల్లలు. అంత సీరియస్గా ఈ వ్యవహారం ఉంటుంది. అందుకొరకు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, నేను తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మళ్ళీ రిపీట్ చేస్తున్నది ఏంటంటే, పిల్లలు ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా మీకు చెప్పే సైకలాజికల్ సేఫ్టీ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సైకలాజికల్ సేఫ్టీ, మనోబలాన్ని, స్వేచ్ఛను మనము ఇవ్వాలి. ఇఫ్ యూ సీ సంథింగ్, డూ సంథింగ్, టెల్ సమ్వన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇఫ్ యూ సీ సంథింగ్, సే సంథింగ్, టెల్ సమ్వన్. దట్ సమ్వన్ కుడ్ బి యువర్ ఫ్రెండ్. ఈ ఖమ్మం కేసులో అయితే ఆ అమ్మాయి మామయ్య, ఆ మామయ్యకు ఈ విషయాలు కొంత ఆ వ్యక్తి వాళ్ళ తల్లి ఆ మామయ్యతో షేర్ చేసుకున్న తర్వాత అతను పోలీసులతో అంతా షేర్ చేసుకోవడం, ఇవన్నీ తెలుసు. అంటే ఎవరో ఒక క్లోజ్గా ఉండే వ్యక్తికి తప్పకుండా ఈ విషయాలు షేర్ చేసుకోవాలి. అంతకుముందు మనం ఇంతకుముందు పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో ఆ బాధితురాలు తన తల్లితో షేర్ చేసుకున్నది. సో అదేవిధంగా ఈ విషయాలు మనతో పిల్లలు షేర్ చేసుకునే విధంగా మనము వాళ్ళకి సైకలాజికల్ సేఫ్టీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఆ నేరం కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఏదైనా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏదైనా అఘాయిత్యానికి కూడా పాల్పడే ప్రమాదం ఉన్నది. అందుకొరకు దీని గురించి చాలా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు ఉండాలి. పిల్లలకు ఈ విషయాలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా పిల్లలతో ఓపెన్గా చర్చించాలి. ఇక తెలంగాణలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయనే విద్యాశాఖ మంత్రి. చాలాసార్లు చెప్పారు, నేను విద్యాశాఖ కావాలని తీసుకున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్య మీరు ఏ విద్య చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ విద్య వల్ల ఎన్ని వెన్నుపోట్లు పడుస్తున్నారో అది మీ పార్టీలకు తెలుసు, గాంధీ భవన్కి తెలుసు. దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఇటీవల ఒక న్యూస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మీరు 4000 స్కూల్స్ మూసేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అది అర్జెంటుగా 4000 స్కూళ్ళు మూసేయాలన్న ఈ దురాలోచనను బంద్ పెట్టి మీరు దయచేసి అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే, స్కూళ్ళల్లో 4000 స్కూళ్ళు చేస్తానని చెప్పేసి, చాలా స్కూళ్ళు తీస్తానని చెప్పేసి 4000 స్కూల్గా మారుస్తానని చెప్పారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ స్కూళ్ళు బంద్ చేయడం మానేసి మీరు అర్జెంటుగా మీరు చేయాల్సిందంటే, స్కూళ్ళల్లో ఈ పోక్సోకు సంబంధించిన నేరాలకు సంబంధించి కరికులం క్లాస్ 1 నుంచే స్టార్ట్ చేయాలి. క్లాస్ 1 అంటే ఆ టైంకు పిల్లలకు దాదాపుగా 10 సంవత్సరాలు వస్తుంది, 5 సంవత్సరాలు వస్తుంది. ఆ 5 సంవత్సరాల నుంచే పిల్లలకు కొంచెం గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అంటే అనేది ఇప్పటి నుంచే చెప్పాలి. అదేవిధంగా 6వ తరగతి నుంచి పిల్లలకు అవతలి జెండర్ ఏంటి, ఆ జెండర్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలి అన్న విషయాలు చెప్పాలి. అదేవిధంగా మరి ఈ విషయాలు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ప్రేక్షకులుగా మిగిలిపోకుండా
నేను అందుకొరకే బండి భగీరథ్ కేసులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఈజ్ అంటే ఇంపార్టెంట్ సస్పెక్ట్స్ ఈజ్ శ్రీరామ్. ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ఈ బండి సాయి భగీరథ్ ఫ్రెండ్స్ నెట్వర్క్లో ఉంటాడు. ఇతను ఈ సాయి భగీరథ్ చెప్తే ఈయన పోయి నిర్మల్లో పోయి వీళ్ళ మీదనే ఉల్టా కేసు పెడతాడు. అది మీ అందరికి కూడా తెలుసు. ఒకసారి నిర్మల్లో కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మరి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 308 క్లాస్ 5 కింద వీళ్ళ మీదనే ఒక హనీ ట్రాప్ కేసు పెట్టి హనీ ట్రాప్ అనే సర్క్యులేషన్ కూడా తీసుకొచ్చారు. వీటి గురించి బీజేపీలు ఎవరు కూడా మాట్లాడడం లేదు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ మన విద్యా వ్యవస్థలో తప్పనిసరిగా ఇది కరికులంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే విద్యార్థులు చిన్న దశలోనే ఇవన్నీ నేర్చుకోవాలి. వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది. ఇంకా చివరిగా నేను మళ్ళొకసారి మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. నిజానికి 1098 ఈ విషయం సీతక్క గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ 1098 అని చైల్డ్ హెల్ప్ లైన్ అని ఒక చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది. అదేవిధంగా 181 ఉమెన్ హెల్ప్ లైన్ 181, 1098 చైల్డ్ హెల్ప్ లైన్. ఈ హెల్ప్ లైన్లకు మీ పిల్లల మీద ఎలాంటి అఘాయిత్యం జరిగినా, లేకపోతే పిల్లలకి ఎలాంటి అనుమానాలు వచ్చినా, నేను చెప్పిన ఈ పక్కలో తెలిసిన ఇరుగు పొరుగు వారు పిల్లల మీద ఏమైనా అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసినా ఈ హెల్ప్ లైన్కు తప్పనిసరిగా కాల్ చేయొచ్చు. ఫ్రీ 24/7 ఉంటుంది, చేయాలి. కానీ ఇది నిజానికి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన హోంమంత్రి కాబట్టి, లేకపోతే సీతక్క గారు పెట్టాలి. కానీ వాళ్ళు పెట్టరు. అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలకు వీళ్ళ మీద ఆశలు లేవు. రోజు కాదు, మొదటి రోజే వీళ్ళ మీద ఆశలు పూర్తిగా కోల్పోయినరు. తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాలను, వాళ్ళ ఆస్తుల రక్షణను, వాళ్ళ ప్రాణాల రక్షణను, వాళ్ళ గౌరవాన్ని కాపాడే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి, దాని అధినేత కేసీఆర్ గారు.